మనకి తూర్పు గోదావరి జిల్లాలో నిన్నటి నుంచి మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో పేషెంట్స్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీంతో రివ్యూ చేపట్టడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ ఇస్ హియర్. జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్ తరఫు నుంచి ఇంటింటికి సర్వే చేయడము. సిమిలర్లీ మిల్క్ వెండర్ ఇచ్చిన 106 ఫ్యామిలీస్కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈరోజు ఈవినింగ్కి మనకి రిజల్ట్స్ ఆ బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈరోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పుడు వరకు కూడా అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. అయినా సరే మనము అబండెంట్ కాషన్గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. సో ఎవ్రీడే సర్వేలెన్స్ మనము ఈ ఫ్యామిలీస్ మీద చేపడుతూ ఉంటాము. సో దట్ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎనీ సిమ్టమ్స్ వచ్చినా సరే వెంటనే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుని వీ విల్ బి ఏబుల్ టు సేవ్ లైఫ్. ఇదే కాకుండా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ పాలు ఒక 42 ఫార్మర్స్ దగ్గర నుంచి 46 యానిమల్స్ నుంచి పాలు సేకరణ జరుగుతూ ఉంది. సో ఈ పాలు సేకరణలో యానిమల్స్ దగ్గర ఉన్న కన్జ్యూమ్ చేసే గడ్డి కానీ లేదా యానిమల్ యొక్క శాంపిల్స్, తర్వాత ఫుడ్ శాంపిల్స్, ఇవి రెండు కూడా టెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ టీమ్కి ప్లస్ యానిమల్ హస్బెండరీ ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరుగుతుంది. సో ఇది కాకుండా పోలీస్ వైపు నుంచి కూడా హీఈస్ అండర్ కస్టడీ, కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ క్లూస్ టీమ్ వెళ్ళి కొన్ని స్పాట్లో కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విభాగం నుంచి ఈ పాలు, పెరుగు కూడా ఒక ఇంట్లో దొరికినవి పాతవి, ఆ శాంపిల్స్ కూడా తీసుకుని హైదరాబాద్ అండ్